విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలస గ్రామంలో గిరిజనుల రీలే నిరాహార దీక్ష గురువారంతో 15వ రోజుకు చేరింది. గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం నుండి వచ్చే దుర్గంధం వల్ల జీవితం దుస్సాహంగా మారిందంటూ గిరిజనులు ఆ ఫారాన్ని అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 15 రోజులుగా నిరసన తెలుపుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల ఫారం ఎత్తేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొప్పిల బాలాజీ, ఈది బిల్లి రమ, టోకూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేము 15 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నాం. కోళ్ళఫారం దీక్ష, కోళ్ళఫారం గురించి 15 రోజుల నుంచి చేసిన ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదో ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరైనా మాకు హెల్ప్ చేద్దామని ముందుకు వస్తే వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి మీరు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు, మాకు చేయకుండా మీరెందుకు చేస్తున్నారు, చాలామంది బెదిరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మమ్మల్ని అలాగైతే మమ్మల్ని ఎలా బతకమంటారు? మా పిల్లలు, మేము, మా భార్య, మా పిల్లలు, మా ముసలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతాం. ఇక్కడ వాసన పీల్చడానికి చాలా ఇబ్బందులు పడతాం. మేము త్రాగే నీరు కూడా దాని ద్వారా వ్యర్థాలు వచ్చి ఆ నీటిలో కూడా కలిసిపోతున్నాయి. తాగినప్పుడు దానివల్ల మా దగ్గులు, జ్వరాలు, జలుబులు చాలా ఇబ్బంది పడిపోతాం. హాస్పిటల్ ఫాలో అయిపోతాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మేము చచ్చినా పర్వాలేదు, ఇది ఎలాగా గిరిజనులు కదా ఇది చిన్న జాతికి సంబంధించిన వాళ్ళు కదా, వీళ్ళు పట్టించుకోకపోతే ఆ కర్మ నాలేకపోతారు అనుకుంటారేమో. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. పరిస్థితుల్లోనైనా ఈ కోళ్ళఫారాన్ని ఎత్తివేయాలని అధికారులందరినీ మేము కోరుకుంటున్నాం. ఎత్తివేసేంత వరకు మీ దీక్ష ఎన్ని రోజులైనా